ప్రభాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా? ఏదో పొరపాటు నొచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు. సారీ, నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికిపోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మా జ్ఞాపకం చేసుకున్నాను రా. కాస్త మనం తింటావేమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరేయ్, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాట తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరని వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ దోలు కాకపోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అన్నట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చాపకపోయాడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడ్? రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? ఇన్ని రోరింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం రోడ్డుతో తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి? ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకుని ఇష్టదేవాన్ని తెలుసుకుని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్రామత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి? పూజ పొద్దున చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా? సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు. మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? ఏంటయ్యా నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. మేనేజర్, ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము 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 అసలు మేడం ఏమవుతాడు? తాత. ఏడు తాతమా నువ్వు? ఇప్పుడు ఈ పింజారీ వేద మన వాళ్ళు ఎక్కడ చచ్చిందో. రామ, అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు దగ్గర. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. ఏం చేస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చేరి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? అసలు నన్ను పైకి ఎవరుతామన్నారు? మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. థాంక్స్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? చూడు, అంతా నివ్వలే. బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నీకు పాపిస్తాడా? బెట్టా అండి, ఒట్టండి, నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తాయి. నువ్వు మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడమనోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి? అవునండి, మత్స్యశాస్త్రం చెబుతుంది. అంతేకాదు, ఇటు రండి చెప్తా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
రోలింగ్ స్టార్ గారు పంపించారండి. మరి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనవరాలు నేను కాదు, అది. ఇదా? ठीक है ठीक है। ए स्वीटी, तुम 10,000 हार गया ना, तो उसको दे दो। ఏమండి, మీరందరూ ఆడపిల్లలే కదా, ఇలా పట్టపగలే మద్యం సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్, నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కొట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ. పోయ్. పొద్దున్నే చేప, ఇప్పుడు పాప, ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసే. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పే లోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్లిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేసింది. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనత్రకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాకండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు కానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసాలేదు పసాలేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు,
మొన్న మీరిచ్చిన 2 in 1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2 in 1 అయితే మా వాడు ఆల్ ఇన్ 1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువు గారు, నేను చెప్పాలనుకునేది కూడా 2 in 1 గురించేనండి. ముందు చందు 2 in 1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, VCRలు, 2 in 1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా, చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దా. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఏరా చారి, పని అయిందా? ఇది మామూలు 2 in 1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు, సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చు. నాకు ఈ పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సి, నువ్వు నస పెట్టుకో. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులు అయితే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అప్పా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. కమాన్ ఏం చందు. కోడో ఏమో. సార్ క్యాబ్ సార్. ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రేయ్, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్గా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. వేరేదైనా చేసే పని ఒకటేగా. ఎవయ్యా బాలబాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడు ఇచ్చచ్చావు? నువ్వు బిఫోరే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగ్ ఇస్తూ నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవరికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా, ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలకి లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా మాటే అంతా. ఇదిగో బాలబాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలకి లేస్తున్నారు. చాలా చిరాకుతూ మరి. ఏంట్రా, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడేంటి? యూస్లెస్ ఫెలో. రెడ్గా అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. ఈజ్ బీరు నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా, అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాల మెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్, అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు, మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని? ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతాడా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నవ్వుకొని చూపిస్తాను. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు ఇంత మూడీగా ఉంటే ఎలా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా చెత్త ప్లేస్కి తీసుకొచ్చావు. చందు, డాన్స్ చేద్దాం ఏంటి? డాన్సా? డాన్స్ నాకు రాదు బొట్టు. నాకు మాత్రం వచ్చాయేంటి? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. కమాన్ కమాన్. బొట్టు, వీళ్ళు కావాలని అంటే టచ్ చేస్తున్నారు. రేయ్, ఏంట్రా, ఏంటి డిస్టర్బెన్స్?
చందు ఇంటికి వెళ్దాం పద. ఏం మాట్లాడవేంటి పట్టు? ఏం మాట్లాడతాం చందు, కొడుతుంటే. పద వెళ్ళిపోదాం. తప్పకండి. అందు నువ్వు ఇంటికెళ్ళు. ఏ వెళ్ళు ప్లీజ్. సడన్ గా ఏంటి? వెళ్ళమన్నానా? పబ్బులు అన్నాక ఈ దెబ్బలు కామన్ చందు, నువ్వేం ఫీల్ అవ్వు. నేను మీ పక్కన ఉండుండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్లో చంపేస్తుండేవాడిని. దీన్ని అనవసరంగా బయటికి తెచ్చినట్టున్నాను. ఏంటప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు? తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏమన్నుంటే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు కాదులే, ఇప్పుడే మాట్లాడుకుందాం. అంతేనా? దా రారా. రేయ్, ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏముంది? అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రేయ్, మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్గా దొరికిందిరా. పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను. ఈ పోయే కాలం విధవలందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. ఏమిటి గురుగారు మీరు చెప్పా చేయకుండా వచ్చేస్తే ఎలా? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ విధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా ఏం అవ్వదులే చందు. అయినా నువ్వేమిట్రా? నేను ఎన్నో ఫైట్లు చేశాను. లేడీస్ ముందు చేశానా? లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంటికి వెళ్తా పదండి. భట్టు, చందు వాళ్ళు మళ్ళీ వస్తారేమో. అయితే నేను ఆటోలో వస్తాను. అరే చారీ, నువ్వు చందు ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. నేనా? సోలోగానా? నువ్వే సోలోగానే పద. అలా సైలెంట్ గా కూర్చోకపోతే ఏమన్నా మాట్లాడొచ్చుగా. నాకు మంత్రాలు తప్ప మాటలు రాబమ్మా. పోనీ ఆ పని చెయ్యి, ఆ మంత్రాలతో నన్ను పొగుడు. వంకాయలు ఎంత? 20 ఏమిటి 20 రూపాయలా? నీ మొహం ఆడా. గొంతు చించుకొని గంట మంత్రాలు అరిస్తేనే అంత ఇవ్వట్లేదు. ఇవి గంటలో కాయ పంతులు గారు 6 నెలలకు కాస్తాయి. చూడబే బామ్మ, వీడు వెధవ కూరలేక కూడా మాటలు కూడా అమ్మేస్తున్నాడు. వెధవ బీట్రూట్ మొహం వీడును. పోనీలేరా. ఆ పోతాలవే నీకేముంది, శుభ్రంగా కూర్చొని తినేదాన్ని. ఏరు కాయలు త్వరగా. ఇదిగో ఈ డబ్బు తీసుకొని చావు. పంతులు గారు ఈ నోటికి బొక్కలున్నాయండి. ఏమిటి నువ్వు ఇచ్చే వంకాయలు కూర్చుంటుంది కానీ నేను ఇచ్చే నోటికి బొక్కలు ఉండకూడదా? ఎవడవయ్యా నువ్వు? బామ్మ ఏమైపోయింది? గుండ్రాయిలో ఉండేదాన్ని గుండె పట్టేసుకున్నావు. ఏమైపోయింది? నీకెన్నిసార్లు చెప్పానే ఆ వెధవ పచ్చళ్ళ రీతి నొద్దని? ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రే, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. ఆడిగాలు పట్టుకుంటా వెంట పోగలు నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేంటి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అనియా, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీననియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా, ఈడి పీక గోరికి చంపేస్తా. ఏ ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అనియా? నన్ను వదిలే అనియా, నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుందని వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. నమస్తే నమస్తే. అరే సీనానియా, మనం ఫుల్ సార్. అరే నాయ్ సార్, ఈ మెంటల్ మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ చంపేయండి చంపేయండి అనియా. మీరు చెప్పాను సీనానియా. సిటీలో గ్యాంగులన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు, వేసేయండి.
అనియా ఎన్ని టెస్టులేంటి నువ్వు చెప్పడం ఈయన కాల్చడం తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాక్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? ఎక్కడ్రా? ఈడేవుడు భయ్యా ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నాకు పెట్టవా భయ్యా? ఇన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ నువ్వు ఒక లాజిక్ ఆలోచించు. ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతా ఉంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. జంప్ అయిపోతారు కదా. చాలు చేసింది చాలు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా పుంగి పగిలిపోతే తెలుసా? ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేవు. పద పదా. నా కొడక, వాడికి లేని ఆలోచనని నువ్వెందుకు రెచ్చావు? ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఊరికే లాజిక్ చెప్తే ఇలా లేపేస్తాడు అనుకుంటావా? వాడు పారిపోయే రకం కాదు. వాడు పారిపోయాడంటే వాడి దగ్గర ఏదో స్కెచ్ ఉంది. మీరు ఊరుకోండి సార్. ఎందుకు భయ్యని టెన్షన్ పెడతారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు. ఆ మేజర్ గారికి ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడాలంటే ఏం చెప్పాలో అది ఆలోచించండి. ఆ ఫోను మేజర్ గారేనా భయ్యా? అవునరా. నన్ను చూస్తామే, తొందరగా ఆన్ చేసేవాడు. చెప్పు చెప్పు చెప్పు. హలో బాబా, నా కొడుకోసారి ఫోన్ ఇవ్వు. నా దగ్గర లేడు. నేనెక్కడో బయట చచ్చా. అయినా నేనేమన్నా నీ కొడుకు పియేనా? అస్తమాన ఫోన్ చేయకుండా పచ్చుడు. ఐమ్ సారీ. నా కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతా. హలో హలో హలో. ఏమన్నాడు భయ్యా? కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతా అన్నాడా? కోతలో నేను చంపేమన్నాడు. ఎలా నీకు అది ముందే తెలుస్తున్నాయి? అయ్యో భయ్యా, నాకు ఒక అవకాశం. హైదరాబాద్ లో వాడికి సంబంధించిన తల్లినో చెల్లినో వాడి ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావురా? హైదరాబాద్ లోనే రసూల్ అనే వాడి గ్యాంగ్ ఉంది. అందులో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి ద్వారా తీసుకొస్తాను. రసూల్ గ్యాంగ్ లో ఎవడు మిగలేదు. మొత్తం అందరిని వాడే చంపేశాడు. ఏమండి మీరు అసలు పాజిటివ్ గా మాట్లాడరా? మొత్తం నెగిటివేనా? నా ఫ్రెండ్ ఒకటి బతికుండొచ్చు కదా. భయ్యా ఒక్క ఛాన్స్ భయ్యా ప్లీజ్. పోచా. ఏ స్పీకర్ వచ్చాయి. ఒక నిమిషం. నవ్వులు ఎక్కడున్నారా నీ అబ్బా? ముందు ఫోన్ తీరా, ఫోన్ తీ. ఎస్ భాషా డ్రై క్లీనర్స్. భాషాబాయ్, నేను కలకత్తా మేటాని. నువ్వు యంగ్ లో ఉన్నప్పుడు సరదాగా నన్ను బ్రోకర్ అనేవాడివి. నేనే కలకత్తా మేటా. నువ్వు ఎవడైనా సరే ప్యాంటుకి 15 రూపాయలు, షర్టుకి 10 రూపాయలు, అండర్వేర్కి 5 రూపాయలు. 2 ప్యాంట్లు వేస్తే ఒక షర్ట్ ఫ్రీ, 2 షర్ట్లు వేస్తే ఒక అండర్వేర్ ఫ్రీ. ట్యాక్సెస్ ఎక్స్ట్రా, రేట్లు మారవు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. వాడెవడో గ్యాంగ్లన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఫైనాన్స్ లాగా డ్రై అయ్యాను. డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను. నీతో నాకు కొంచెం పని ఉంది భాషాబాయ్. నాకు మనుషులతో పని లేదు, మాసిన బట్టలతో తప్ప. నువ్వు హెల్ప్ చేస్తే నా ప్రాణాన్ని నిలబడతాయి. నీ యూత్ లో నీకెంతో ఫ్రీ సర్వీస్ చేశానుగా. ప్లీజ్. నా ప్రాణాలకు రిస్క్ లేనంత వరకు ఏ రిస్క్ అయినా చేస్తాను. కమ్ హియర్. థ్యాంక్ యూ భయ్యా. మా ఫ్రెండ్ బతికే ఉన్నాడుగా. మేజర్ కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు తీసుకొస్తాను. నన్ను ఓకే తీసుకొస్తావు. ఆ విషయం ఈ పారిపోయినోడికి ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అది అప్పుడు చూసుకుంటావు సార్. మీరు టెన్షన్ లో లాజిక్ అడగండి. ముందు వాడు ఫోటో ఒకటి ఎంఎంఎస్ పంపించండి. ఫోటో ఎందుకు? చూసావుగా. షూరిడి అబ్బో, నేను చూశాను సార్. మా ఫ్రెండ్ చూపించాలి కదా. ఏ నేను ఎవరి దగ్గర నుంచి తావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికి వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను. ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళాను కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టి. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్.
మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పొద్దున మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకో. సింగిల్ స్టోక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీరు ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు, మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్ తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా. సింగిల్ స్టోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, పోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏవిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికి ఏముంది? మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, వీడిని తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా, కొంప తీసి ఒప్పేసుకుంటావా? వసేవ్, ఎన్ని వ్రతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తున్నాయి ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు, వీడికి ఏదైనా జరిగితే? ఏమి జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటో చెప్తుంది. అవునన్నా, వాడిని తీసుకొచ్చా చూడు. చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి కొండ తీసి చూద్దాం అంత ఈజీ అనుకుంటావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్నా, ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్నా, మనకు కావాల్సింది ఏంటి? వీడు. వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలా రా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా, ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తానండి బాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్, కొడుకు కలవరించావుగా, ఇడుకోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు
ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడటం భాష బాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నావు? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటాం. వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా, కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడెవడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. హలో హలో చారీ, చందు అవును నేనే. ఇక్కడ చాలా బాగుంది సుమి. అక్కడేమో గొంతు చించుకొని అరపూట మంత్రాలు అరిచినా 5,000 ఇచ్చిన పాపన పోలేదు అప్రాచం వెదరు. మరి ఇక్కడ మాటకి లక్షలు కొద్దిగా చదివిచ్చేస్తున్నారంటే నమ్ము. అయితే ఇప్పుడు ఏమంటావు? కొంపదీసి అక్కడే సెటిల్ అయిపోతావా ఏంటి? అయిపోతావా ఏంటి నీ పిండాకుడు? ఆల్రెడీ అయిపోయాను. త్వరలో ఈ నరసింహాచారి డాన్చారి అయిపోయినా నువ్వు పెద్ద ఆశ్చర్యపడిపోనక్కర్లేదు. దానే బావా, అర్జెంటుగా నన్ను కలకత్తా నుంచి రమ్మని నువ్వు ఇంత కామ్గా ఉన్నావేంటి బావా? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? ప్రతి లవర్కి లైఫ్లో ఈ యాంగిల్ తప్పదేమోరా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా. అదేంటి బావా, వయసురీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గానీ ఆనందిస్తానుగా. నాకు ఆనందం కూడా లేకుండా చేశాడు రా చారిగాడు. సంభావనల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకిచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడ్ ఉంటూ వాడు సైడ్ వేసాడు రా. అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప మనం చేయగలిగేదేముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డానని విన్నా ఆడితో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు, ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? డిటో వీళ్ళలాగే ఇంకొకడున్నాడు. వాళ్ళలాగే యాక్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బావా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు. వేయటం అంటే నా ఉద్దేశం కూడా వేయించడమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. కాళీమాత, వీడు ఒక్కడు కాదు ఇద్దరనే భయంకరమైన నిజాన్ని బాబాకు చెప్పేవాడు ఎవడో కలకత్తా రాకుండా చూడు తల్లి. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగాడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. బేటాబాయ్, నరసింహ से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం. మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగబట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా.
బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాడతావా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే, మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు గురుగారు? ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు మీరు ఆ శవం పని చూడండి. చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు గోళ లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకో సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఇటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట వస్తానరా, వస్తా. ఏంటండి ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? థ్యాంక్ యూ. ఏమండి ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరలేదు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. హలో, నేనరా చారీ. ఏమిటే బామ్మ చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంత నా పుట్టినరోజు అయితే మాత్రం. అదేమిట్రా, మేము లేకుండా ఏ పుట్టినరోజు జరిగింది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బ, విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ కాళీ గుడికి వచ్చేయండి. నేను ఈ వెధవలు కంటపడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. అలాగైతే పెట్టే ఫోను. కాళీఘాట్కి వెళ్తున్నావా? చెప్పు బావా. అరే పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. అద్భుతంగా ఉంది కదా. ఏమండి ఏమండి అటు చూడండి, నా కొడుకు ఎంత బాగున్నాడో. ఏమిటలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా, అచ్చం ఎన్టీ రామారావులో ఉంటాను. మరి నా ఫియాన్సీ ఎక్కడా? ఫియాన్సీ అంటే ఏమిట్రా? ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజని గిఫ్ట్ తీసుకొచ్చింది, గుడి బయట ఉంది. ఓహో, బయట ఉందా? చందు, ఏమిటే పిచ్చి మొహమా ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా? ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి ముద్దా? మనం బ్రాహ్మణులు ఇలా నీచి పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివేం ఉండవు. అలాగా అయితే పెట్టే. మూడ్ లేదు. సరిపదా. వాడే. మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి, శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ठीक है ज्यादा बोलने की जरूरत नहीं. ఏమిటి ఇంకా ఇక్కడే తిష్టేసి కూర్చున్నారు? రండి ప్రదక్షిణాలు చేద్దాం. నీకోసమే వెయిటింగ్. అబ్బా రానా. తేజస్వినావధీనం
అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా పక్కకి తప్పుకోండి. కట్గంది చెడు ఏమిట్రే? అయితే నేను పరుగు తీస్తాను. నువ్వేం భయపడకు, భగవంతుడే ఉన్నాడు. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చిత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కంపెనీస్ వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడే ఏమిటి? అవునవును. కాదు కాదు. అమ్మా నాకు డౌటే, వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. కాదు కాదు. అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నావు. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఇది వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికిందా? ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావ, ఆడే మనల్ని కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపదీసి వీడు వాడేమో. ఏమో ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ గానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. ఒకవేళ వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్లో ఫైట్ చేస్తుంది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే. బాబా గారు వద్దు, నన్ను కాల్చొద్దు. నాకేమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబా గారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్ చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్ చేయండి. ఏంటో నిజం? మీరు అనుకుంటున్నట్టు నేను ఆ మేజర్ కొడుకు నరసింహను కాను బాబా గారు. నిజమండి, అదే పోలికలుతున్న నరసింహాచారిని. మాది హైదరాబాద్ లో ఉన్న అగ్రహారం. మీఠా గారు భాషా గారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బు కక్కుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీఠా, ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతను తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబా గారు, నేనెంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నానో అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబా గారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా. మీరే బాబా గారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి, ఏదో ఒకటి. ఇప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడా, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకు అని నమ్మితే చాలు. ఇక 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తాం. అది కాదు సార్. చంపేస్తా. వెళ్ళిపోతా. బాబా గారు, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే. నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి? వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నువ్వే చెప్పేవాడికి. వాడికి ఏంటి? వీడికి కదా. అదే వీడికి వీడికి ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికి గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. వీడేం మర్చిపోలేదు. అంత నాటకం ఆడుతున్నాడు వీడు. చెప్పు, నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి? వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా. అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? ఒకవేళ వెళ్తే అన్నారండి, ప్రధాని పెట్టుకు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి? నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు చూడు. నరసింహ,
సే సారీ. సారీ? నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీనా? పోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు? సాటిస్ఫైడ్? ఇంకా కొంటండి, వెళ్ళండి. సార్ మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసింహ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరూ. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్, మనుషులే వేరు. మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి. అది ఇప్పుడు షికార్కి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబా గారికి చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. నీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళు ఇద్దరున్నారు సార్. చంపేస్తా. ఎందుకు సార్? ఇద్దరేట్రా? ఇద్దరు ఒకడే ఉన్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడ్రా? ఉన్నాడు సార్. అది చెప్పడానికి వచ్చా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకడేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మదర్ టంగ్ ఒకటి సార్. పీకేస్తాం. ఫాదర్లు వేరు, మదర్లు వేరు. అటువంటిప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో ఉన్నారు సార్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్? ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు ఓ పెద్ద డాన్ అంతే. డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా? ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే చెప్పరా పేరు శాస్త్రి. బావా, నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ పెట్టా. ఫోన్లో చెప్పనా, అక్కడికి వచ్చి చెప్పనా? వస్తే నువ్వు ఇరుకు దొబ్బుతావు. అక్కడి నుంచే చెప్పు. వాళ్ళు కవల పిల్లలట బావా. ఆ ముసలిది హాస్పిటల్లోనే మార్చేసిందట. అగ్రహారంలో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా ఇప్పుడే న్యూస్ వచ్చింది. సూపర్ రా. ఈ ప్రూఫ్ చాలరా వాడిని లేపేయడానికి. నువ్వు ఫోన్ పెట్టి. ధనరాజ్ గారు. బాబా గారు. మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజ్ గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. ఈ మాట ఆ నోటా ఈ నోటా పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెదడ వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికి లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పించుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేనక్కర్లేదు బాబా గారు. మేమిద్దరం కవల పిల్లలు అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలు అయిపోతాంగా. ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబా గారు, బాబా గారు. ఓహో, ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబా గారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదా. కానీ వీళ్ళిద్దరే. ఇద్దరే అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. హాస్పిటల్ బాబా గారు? ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్. ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? పద పద. ఏవయ్యా, నాకు డౌట్. అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అంటావా? పంతులు కొత్త టెన్షన్లు పెట్టదు. పద పద. ఆ, 50% మనీ మన అకౌంట్ లోకి వచ్చేసింది. మళ్ళీ మీ గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది బాబా గారు. మళ్ళీ ఏదో కొత్త టెన్షన్ వచ్చినట్టుంది. ఏంటి న్యూస్? నర్సీ, ఎలా ఉన్నావు? ఎవరమ్మాయి నువ్వు? నన్ను మర్చిపోయావా? నేను నందుని. వీళ్ళకి ఏదైనా మందు పెట్టారా? ఏమిటా అప్రచ్చ మాటలు? మందు పుచ్చుకోవడం మా ఇంటా వంట లేదు తెలుసా? ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. ఎలా చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి చూడు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేంటి? అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏంటి నర్సీ ఇదంతా? చందు, నా బాయ్ ఫ్రెండ్ మీద చెయ్యేస్తాను, కాలేస్తాను. అడగడానికి నువ్వెవరు? బాయ్ ఫ్రెండా? ఇతను నా కాబోయే హస్బెండే. చంపుతా. నా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని నీ హస్బెండ్ అంటావా? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కొళ్ళు రాలిపోతాయి. నోర్మోయ్, ఏంటే వాగుతున్నావు? నువ్వేంటే వాగుతున్నావు? ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. నిజం తెలుసుకోకుండా కొట్టుకోవద్దు. ఏంటా నిజం? నన్నా సార్? నిన్నే రా రా రా. ఏంటి సార్ ఇంతక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోదేదో వీళ్ళకి చెప్పు. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. ఆ అమ్మాయి నేను ప్రేమించాను సార్. అవును సార్. ఆ కథ చెప్తాను, వింటారా? నిన్ను చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. నీ ప్రేమ కథ నాకొద్దు.
ఆ కవల పిల్లల కథ చెప్పు చెప్పు. చందు అసలేం జరిగిందంటే అది చందు జరిగింది. అతను కూడా దొరికాక వాళ్ళిద్దరిని కలిపి పంపించేస్తాడు. మీరు వెళ్ళండి. స్టాప్ స్టాప్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు? కథ తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది? అంటే కథ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోవాల్సిందేనా సార్? అంతే. ఈవినింగ్ పార్టీ ఉంది, ఎంజాయ్ చేయండి. అదే ఎడవకండి నాన్న, ఎడవకండి అమ్మా. గురుగారు నేను చందు అలా సినిమాకి వెళ్ళొస్తామండి. పిల్లలు జాగ్రత్త. అలాగే వెళ్ళొస్తాం భట్టు. అలాగే చందు. ఒరేయ్, మీ మమ్మీని నేను చేసుకోవాల్సినోండిరా. నా మమ్మీ చేతిలో చిక్కి నా జీవితం ఇలా అయిపోయింది. పంతులు మందు అయిపోయిందా? నా రక్తం తాగేవే. అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది. నేనే వీడి దగ్గర పనిచేస్తున్నాను. ఎంత అంతాను, ఎక్కడి నుంచి తాను? షాపు నుంచే. షాపు నుంచా? ఎవడైనా కుక్కనో పిల్లినో పెంచుకుంటాడు. నేనేమిటో ఆత్మని పెంచుకుంటున్నాను.